కొత్త గెలిచిన మంచిగా కూరి కొత్త చైర్మన్ డైరెక్టర్లు ఈయనే మొక్కు ముందుంటానా మరి ఇటు తాకితే మాది తాకితే వచ్చి చెప్తే అన్న కొంచెం జరిగితే బాగుండు ఒక్కసారి అప్పుడు చీర ఇచ్చేటప్పుడు కొంచెం ఇటు జరుగుమని 2 అడుగులన్నా అలా పడితే లోతు బాగుందంటే హలో రానా అన్నకు ఇల్లనా వాళ్ళకే భయం అవుతుంది మనం ఇల్లనా వాళ్ళకే భయం అవుతుంది మనం ఇంకొక రోజు వాన ఉంటే మరి ఇంకో బొండం నాసు మీ సేపు చూడండి కానీ ఒక 5 days తర్వాత ఇంకా మన అంత ఇబ్రాహిం అంత క్షేత్రం మరి 2 ట్యాక్సీ సురేష్ వాళ్ళకి ఐడియా ఉండదు సార్ వాళ్ళకి ఐడియా ఉండదు ప్రభాకర్ రెడ్డి
జరిపే నా ఫోన్ పడుతున్నాయి ఆలేరు నియోజకవర్గానికి జీవనదైనటువంటి గంధమల్ల గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళున్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి కొండపోచమ్మ ఈఎన్సీకి నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత తీసిన మా రాష్ట్ర మంత్రులకు మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు దాకా పోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళి రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండపోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడియం శ్రీగారు గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 టీఎంసీ ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్సుమాంజలి తెలుస్తున్న మా రైతుల పక్షాన. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి విశ్లేషించి గుట్టకొచ్చినప్పుడల్లా హెలికాప్టర్ వచ్చి ఈ గ్రామంలో 4.8 అని 9.8 అని ఎన్నోసార్లు ప్రగల్భాలకి కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు. అదే కాకుండా గంధమల్లకి ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఇక్కడ చేసుకోవాలన్నా, ఇక్కడ ఎకరం అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి. మా ఊరుంటుందా పోతుందా, గంధమల్ల ఉన్నట్టా లేనట్టా అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులను, మా ఇన్ఛార్జి మంత్రులను కోరిన ఈ గ్రామం ఎన్నో మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు. 1.4 టీఎంసీ ఉంటే ఈ 8 మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి, మా ఆలయ నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి 1.4 టీఎంసీగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఇల్లు కూడా పోదు. మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది. కాబట్టి గంధమల్ల ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు, నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. గంధమల్ల గ్రామం ఒక్క ఇల్లు కూడా
పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది కాబట్టి మీరు అధైర్యపడొద్దని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా. ఒక 500 ఎప్పుడైతే నిండుతో ఆ 500 ఎకరాలు ఇంకా మనం 1.4 TMs అయితే ఇంకొక 1000 ఎకరాలు మాత్రమే ఇట్లా ముంపు గురైతే తప్ప ఎవరికి ఇబ్బంది కాదు. ఆ ముంపు గురైన కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషికం కానీ అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ఆక్యుపేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా.